ఈరోజు మేము టెంపుల్‌కెళ్తున్నాము. అదొక ఆధ్యాత్మికమైన ప్లేసు. చాలా బావుంటది. మనం ఏది అనుకున్నా నెరవేరుతాయన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ అది. మేము హన్మకొండ నుంచి రోడ్డు మార్గంలో కార్‌లో మాకు 20-30 మినిట్స్ జర్నీ ఉంటది. మోస్ట్‌లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటదనుకుంటా. వరంగల్ నుంచయితే 15 కిలోమీటర్స్ ఉంటది. హన్మకొండ నుంచి 20 కిలోమీటర్స్ అంటే 20-30 ఆహ్, 30 అంటే హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువ ఏమి పట్టదు. హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోతాము. చాలా బావుంటది. మీరు గూడా వచ్చి చూసుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ రైట్ సైడ్ గుట్టలు కనిపిస్తున్నాయి గదా! అక్కడ ఉర్సుగుట్ట అంటారు. రంగలీల మైదానం అంటారనమాట. అక్కడ దసరా రోజేమో రావణాసురుడిని కాలుస్తారు. బతుకమ్మ రోజు బతుకమ్మలాడతారు. ఇక్కడ కరీంబాగ్, ఉరుసులంతా ఇక్కడే ఆడతారు. ఆడి పక్కన చెరువున్నది. ఆ చెరువులో ఏస్తారనమాట. చాలా బావుంటాయి. ఈవెంట్స్ కూడా బాగా చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. మేము ఇలా జర్నీ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మనం హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే పెద్దపెండాల నుంచి రైట్ సైడ్ ఉంటది అయినవోలు అని. అక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగితే హన్మకొండ టచ్ కాకుండానే వెళ్ళొచ్చనమాట. చాలా బావుంటది. మేము అక్కడి నుంచి బయలుదేరిన తర్వాతే హంట రోడ్డు నుంచి మనం ఖమ్మం హైవే ఉంటది గదా! అక్కడే ఖమ్మం హైవే ఎక్కాలనమాట. నాయుడు పెట్రోల్ పంప్ అంటారు. అక్కడ మేము ఖమ్మం హైవే ఎక్కాము. హైవే ఎక్కిన తర్వాత మనం అట్లా వెళ్తుంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ కాంపౌండ్ వాల్ ఇది మొత్తము మామునూరు ఎయిర్‌పోర్ట్‌కి శాంక్షన్ అయిన ప్లేస్ అన్నమాట. మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి ఉంచారు. మనకిప్పుడు ఇది పాత కాంపౌండ్ వాల్. కొత్తది గూడా కడతారంట. తర్వాత అట్లనే వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద గేట్ కనిపిస్తది. అది గూడా ఎయిర్‌పోర్ట్ గేటు. ఇంకొక గేట్ గూడా ఉంటది. 2 గేట్లుంటాయన్నమాట. అట్లనే మనం వెళ్తే రైట్ సైడ్ ఇది పోలీస్ అకాడమీ. మనకి మామునూరు పోలీస్ అకాడమీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. పోలీస్ అకాడమీ. అది దాటిన తర్వాత మనకి వాగ్దేవి విద్యా సంస్థలొస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! అవి వాగ్దేవి విద్యా సంస్థలు. అవి దాటిన తర్వాత పున్నేలు క్రాస్ రోడ్ వస్తదనమాట. పున్నేలు క్రాస్ రోడ్ నుంచి రైట్ సైడ్ మనము ఇక్కడ పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది గదా! ఆర్చ్‌లో నుంచి లోపలికెళ్ళాలి. లోపలికెళ్తే ఒక 5 కిలోమీటర్స్‌లో మనకి అయినవోలు గ్రామం కనిపిస్తది. ఆ గ్రామంలోనే మనకి అయినవోలు మల్లికార్జున స్వామి అంటారు. ఐలోని మల్లన్న అని గూడా అంటారనమాట. చాలా ఫేమస్ టెంపుల్. చూడండి ఆర్చ్ మీకు కనిపిస్తుంది గదా! ఈ ఆర్చ్‌లో నుంచి లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళిన తర్వాత మనకి ఇంకొక ఆర్చ్ ఇట్లా మనకి వరంగల్ ఫోర్ట్‌లో ఎట్లున్నట్టు అది ఒక తోరణం కనిపిస్తది. ఇందులో నుంచి లోపలికెళ్ళాలి మనము. అయితే ఇక్కడి నుంచి మేము కార్‌లో ఒక రౌండ్ అయితే వేసొచ్చాము. కొంచెం ఇట్లా ఒక రౌండ్ చుట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇయన్నీ షాప్స్ కనిపిస్తాయి. బోనాలు చేసుకునేవాళ్ళు ఇవన్నీ కొనుక్కోవచ్చనమాట. గిన్నెలు అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ బోనాలు చేస్తారు. పట్నాలేసుకుంటారు. బోనాలు చేసుకుంటారు. మనకి ఏదన్నా కోరికలు కోరుకుంటే నెరవేరితే పట్నం వేసుకుంటాము అని మొక్కుకుంటారనమాట. పట్నాలేసుకుంటారు. బోనాలు చేస్తారు. ఈ జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకి బాగా జరుగుతదనమాట. మేము వెళ్ళింది ఇప్పుడే కాబట్టి అంత పెద్ద రష్ ఏమి లేదు. జనరల్‌గా అయితే మనకు సంక్రాంతి అప్పుడైతే చాలా పెద్ద జాతర జరుగుతది. మనం అసలు ఎళ్ళలేము లోపలికి టెంపుల్‌లోకి. అంత పెద్ద జాతర ఉంటదనమాట. ఇది మెయిన్ టెంపులు. దీంట్లోకెళ్ళాలి. ఎళ్ళిన తర్వాత ఒక స్వామివారు కనిపిస్తున్నారు గదా! ఆ స్వామివారి దగ్గరికెళ్ళిన తర్వాత మేమైతే అర్చన చేయించుకున్నాము. అభిషేకాలు మార్నింగే ఉంటాయంట. 6-9 వరకు, 10 వరకు అభిషేకాలుంటాయి. మేము 11కి అలా ఎళ్ళాము. అర్చన చేయించుకొని ఇవన్నీ ముడుపు కడతారు. ఉయ్యాలలు, బాషింగాలు, కొబ్బరికాయలు ఇట్లా మనకేమన్నా కోరికలు నెరవేరాలి అంటే అట్లా ముడుపులు కట్టిన తర్వాత మేము పులిహోర ముడుపులు అక్కడ కడతారు. మేమైతే పులిహోర, లడ్డు తీసుకున్నాం ప్రసాదము. తీసుకొని బయటకొచ్చిన తర్వాత ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారుంటారు. ఆ టెంపుల్ గూడా దర్శనం చేసుకొని చాలా బావుందనమాట. మీరు గూడా వీలుంటే విజిట్ జేయడానికి ట్రై చేయండి. మేము దర్శనం అయిన తర్వాత జర్నీ రిటర్న్ జర్నీ చేశాము. చాలా బావుంది. మీరు గూడా వెళ్ళండి. ఓకే. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.